హాయ్ అండి, తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. మన సంక్రాంతి వచ్చిందంటే ఇంట్లో పిండి వంటలు చేసుకోవాల్సిందే, అంతే కదా. అలాంటి పిండి వంటల్లో వన్ ఆఫ్ ది సింపులెస్ట్ అండ్ చాలా ఈజీగా చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ రిబ్బన్ పకోడీ అండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే చెప్పక్కర్లేదు, ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్నాక్ ఇది. కాబట్టి ఇవాళ మన ఛానల్లో ఈ రిబ్బన్ పకోడీని సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మరి అంత ఎక్కువ ఇంగ్రీడియంట్సే ఉండవులేండి, ఒక 4 నుంచి 5 ఐటమ్స్ అంతే. మేమైతే 200 గ్రాముల బియ్యం పిండి తీసుకున్నాం. దానికి సమానంగా 70 గ్రాములు శనగపిండి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ రిబ్బన్ పకోడీ వస్తుంది. అలాగే ఒక 2 స్పూన్స్ వాము, 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం అండి. ఉప్పు కారం అయితే మీ చాయిస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే ఈ రిబ్బన్ పకోడీ పిండి కలుపుకుంటున్నప్పుడు మనకి అది చాలా యూజ్ అవుతుంది. అలాగే ఒక గ్లాస్ నీళ్ళండి, అంతే. ఇప్పుడు ముందు మనం తీసుకున్న బియ్య పిండిని ఒక బౌల్లో వేసేసుకొని అందులోనే శనగపిండిని కూడా వేసేసుకుందాం. ఇందులోనే మనం తీసుకున్న ఉప్పు కారం వాము అయితే వేసేసుకుందాం. వాము అయితే ఆప్షనల్ అండి, ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కానీ రిబ్బన్ పకోడీకి వాము వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ఉప్పు కారం పిండికంతా సమానంగా కలిసేలాగా 1 నిమిషం సేపు కలుపుకుంటే మనకి రుచి అనేది సమానంగా వస్తుంది. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం, మరొక స్పూన్ లాస్ట్లో వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల మనకి రిబ్బన్ పకోడీ చాలా క్రిస్పీగా ఎంతో గుల్లగా వస్తుంది. మరిగించి నూనె వేయక్కర్లేదండి, నార్మల్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒక్క 1/2 నిమిషం సేపు కలుపుకొని అందులో ఇప్పుడు నీళ్లు కొద్దిగా వేసుకుందాం. మనకి అప్రాక్సిమేట్గా 1 గ్లాస్ నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. కానీ గ్లాస్ నీళ్ళు ఒకేసారి వేసుకోకండి, ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. దోసెట్లో నీళ్లు కొంచెం వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోండి. రిబ్బన్ పకోడీకి ఎప్పుడైనా సరే మన పిండి కొంచెం గట్టిగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటేనే అందులో ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిండి అస్సలు పలచగా అవ్వకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగానే కొంచెం నీళ్ళు దోసెట్లో వేసుకుంటూ చక్కగా 1 నిమిషం నుంచి 2 నిమిషాల సేపు టైం కేటాయించి కలుపుకోండి. మనకి ఎటువంటి పిండి వంట అయినా సరే ఆయిల్లో ఫ్రైయింగ్ కన్నా పిండి కలుపుకునే విధానంలోనే దాని టేస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చూసే విధంగా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందాకలు మిగిలిపోయిన 1 స్పూన్ ఆయిల్ని ఇప్పుడు వేసేసుకొని మరొక్కసారి అది చక్కగా పిండికి మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు మీరు చూసే ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 15 నిమిషాలు దాన్ని పక్కన పెట్టేసుకొని ఈ లోపల కడాయిలోని ఆయిల్ వేసుకొని అది లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా పిండిని కొంచెంగా మన జంతికల గొట్టంలో రిబ్బన్ పకోడీ ప్లేట్ పెట్టుకొని ఇలా మీరు చూసే విధంగా ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఏదైనా పిండి వంటలు ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు అవి కొంచెం స్పేషియస్గా ఇలా ఫ్రీగా తిప్పుకుంటూ కలుపుకునే విధంగా ఉండేలా ఫ్రై చేసుకోండి. మరి ఇడికించేసినట్టు 2-3 చక్రాలు వేసేసుకుంటే అవి సరిగ్గా ఫ్రై అవ్వకుండా పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉండిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలా ఒక్కొక్క చక్రం వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో అది 2 వైపులా సమానంగా ఫ్రై అయ్యేలా తిప్పుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, డీప్ ఫ్రై చేస్తున్న ఐటమ్స్ ఏదైనా సరే ఆయిల్ కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో వచ్చేయండి. మనకి మొదటి వాయికి బాగానే ఉంటుంది, కానీ రెండో వాయి తర్వాత నుంచి మనకి అది కంటిన్యూస్ హై ఫ్లేమ్లో ఉండిపోతే చాలా తొందరగా పైకి మాడిపోయి లోపల పచ్చిదానం ఉండిపోతుంది. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీరు ఆయిల్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చూసారా, మాటల్లోనే మనం 3 వాయిలు వేసేసుకున్నాం. ఎంత క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎక్కడ మాడిపోకుండా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇదే పర్ఫెక్ట్ ఆయిల్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే మనకు వచ్చే విధానం. కాబట్టి ఇంత క్రిస్పీగా చాలా అద్భుతమైన టేస్ట్తో ఉండే రిబ్బన్ పకోడీ రెసిపీ చాలా సింపుల్గా మీకు చూపించాం కదండి. మీరు తప్పకుండా ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.